నమస్కారం. రేక్షా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. లోకేష్ ఒక బ్రాండ్, మన భవిష్యత్తు నాయకుడు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సేవ్ రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్తాం, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడి. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రామికుడు లోకేష్, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో యువనేత జన్మదిన వేడుకలు. జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, భారీ ఎత్తున సామూహిక అక్షరాభ్యాసాలు. గోరంట్ల నివాసం వద్ద లోకేష్ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసిన డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక బ్రాండ్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జాబ్ క్రియేటర్ అని కితాబుని ఇచ్చారు. దావోస్ లో ఎముకలు వణికిపోయే చలిలో బ్లాక్ నుంచి బ్లాక్ కు నడుస్తూ పెట్టుబడులే వేటాడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సంయుక్త కృషి వల్ల భారతదేశంలో 25% ప్రైవేటు పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయన్నారు. నారా లోకేష్ మన భవిష్యత్తు నాయకుడని అన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కోరుకొండ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద కేక్ కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పచ్చదనానికి ప్రతీకగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చెట్లు నాటారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం కోరుకొండ రోడ్డులోని మార్కెట్ యార్డులోని రైతు బజార్లో జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 80 చెట్లు నాటామన్నారు. ప్రతి చెట్టు దగ్గర బాధ్యత తీసుకునే వారి వివరాలు రికార్డ్ చేసి మాటూరు సిద్ధు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం జరుగుతుందన్నారు. దశల వారీగా ప్లాస్టిక్ను నిషేధించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా వంతుగా ఈ రోజున బాధ్యతతో లోకేష్ గారు ఒక స్ఫూర్తితో ఈ రోజున సే నో టు ప్లాస్టిక్ అనే కార్యక్రమం తీసుకున్నాం. మేము ఇదే విధంగా కార్యక్రమం సే నో టు డ్రగ్స్ కూడా తీసుకున్నాం, విజయవంతమయ్యాం. విద్యా సంస్థల్లో స్టూడెంట్స్తో మీటింగ్స్ పెడతా ఉన్నాం. వారు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈగిల్ టీం వారితో కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే లోకేష్ గారు చెప్పిన మాట, తల్లికి చెప్పుకోలేని విషయాలు ఏది కూడా చేయకూడదు అన్నదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇది మా వ్యక్తిత్వాలు. దీంతోపాటు గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి అనే ఒక కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మొక్కలు కాదు నాటేది, చెట్లు. సుమారు ఒక 20-25 అడుగులు ఉన్న చెట్లు నాటుతూ ఉన్నాం. అలాంటి చెట్లు అయితే ఎంతటి కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కోగలుగుతాయి, త్వరగా ఎదగలుగుతాయి. మనం ఏదైతే రాజమహేంద్రవరానికి ఒక గ్రీన్ కవర్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నామో, ఆ గ్రీన్ కవర్ని ఈ చెట్లు నాటడం ద్వారా చేయగలుగుతున్నామని కూడా తెలియచేస్తూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 60 మొక్కలు నాటాం, చెట్లు నాటాం. ఈరోజు సుమారు 80 చెట్లు నాటడమే కాదు, ప్రతి చెట్టు దగ్గర కూడా ఎవరు బాధ్యత తీసుకుంటున్నారన్నది కూడా రికార్డెడ్గా ఒక బుక్లో పెట్టుకొని ఆ బాధ్యత అంతా కూడా నా సోదరుడు మాటూరు సిద్ధు గారు వారి యొక్క స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పడం కూడా జరిగింది. దేవుని కోరుతా ఉన్నాం, మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏది ఆశించకుండా. పక్కనే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మైన దేవాలయం, ఆ సాక్షిగా చెప్తా ఉన్నాం, అన్న బాగుండాలి, నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలు అక్కర్లా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వాటి వెనకాల పాకులాడలేదు, పరిగెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని కోరుకున్నాడు, కార్యకర్తల్ని కుటుంబంగా కోరుకున్నాడు. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. స్థానిక గోరక్షణపేట రహదారి అధ్వాన స్థితిలో ఉందని, కనీస మరమ్మతులు కూడా చేయకుండా కూటమి ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మార్గాని భరత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేసి స్థానికులు, వాహన చోదకుల నుంచి సంతకాలు సేకరించారు. సేవ్ రాజమండ్రి నినాదంతో ముందుకు వెళ్లేలా ఆలోచన చేస్తున్నామని భరత్ వెల్లడించారు. గోరక్షణపేట వద్ద రహదారి అధ్వాన స్థితిలో ఉండడంతో అటు ప్రయాణించేవారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సిటీ పార్టీ శ్రేణులు, వార్డు నాయకులతో గోరక్షణపేట రహదారి పరిస్థితి చూసి తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, తిరగతి దుర్గా, చవాకుల సుబ్రహ్మణ్యం, రేగుళ్ల నాని, జొన్నాడ విల్సన్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. సేవ్ రాజమండ్రి అనే కాన్సెప్ట్తో ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దగ్గర అవుతూ ఉంది. రాజమండ్రిలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రధానంగా నేను ఇవాళ మొరబెట్టుకునేది ఏంటంటే వైన్ షాపులు 24 గంటల పాటు లిక్కర్ షాపులు తెరిచే ఉంటున్నాయి. 11ంటికి ఫ్రంట్ డోర్ మూస్తూ ఉన్నారు, 11 తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు కూడా పెంచిన సందర్భం, పండగ నుంచి పెంచారనంట. ఏంటి ఎంఆర్పీల మీద ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రాజమండ్రిలో వైన్ షాపులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంఆర్పీలకు అమ్మండి, ఎక్స్ట్రా అమ్మితే మీ షాపులు ముయించే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తారు. ఇవాళ మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాక ప్రధానమైన అంశము ఈ గోరక్షణపేట రోడ్డు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి 10 మీటర్లు గొయ్యలు తీసి పెద్ద తోర్లు వేశారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు పనికిరాకుండా అయింది. దానిపైన బూడి జల్లేసి వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్లు వేసిన సందర్భం. గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం. దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా? వేయండి, లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియదర్శిని చెవిటిమూగ ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిక్షణం శ్రమిస్తూ ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పర్యటన జరిపి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచడానికి నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని గన్ని కృష్ణ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బదిలీల మధ్య పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు. అనంతరం గన్ని కృష్ణ, పార్టీ నాయకులు బదిలీలకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం ఒక పేద దివ్యాంగురాలికి గన్ని కృష్ణ వీల్ చైర్ను బహుకరించారు. పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, నాయకులు నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, ఉప్పులూరి జానకిరామయ్య, పెనుకొండ రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, తంగెల్ల బహబీ, మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, సింహా నాగమణి, బొమ్మనమైన శ్రీనివాస్, నాయకులు సంపాని ప్రసాద్, జక్కంపూడి అర్జున్, విశ్వనాథరాజు, మల్లా వెంకటరాజు, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ ఎం శ్రీనివాస్, కాపు, మరుకుర్తి రవి యాదవ్, కంచిపాటి గోవింద్, ఎండి అహ్మద్ దున్నీసా, కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సరస్వతి ఘాట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సరస్వతి హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తమ చిన్నారులను తీసుకుని వచ్చి అమ్మవారి సమక్షంలో వేద మంత్రాలతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తోట సుబ్బారావు హిమబిందు మాట్లాడుతూ గత పుష్కరాల నాడు చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావస్తుందని, త్వరలోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. 100 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా గ్రానైట్తో ఆలయ నిర్మాణం జరిగిందని, ఈ ఆలయం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు కలిగేలా ఆ చల్లని తల్లి దీవెనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రోజు వసంత పంచమి. ఇక్కడ వసంత పంచమి సందర్భంగా చాలా చక్కగా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి వచ్చి
అక్షరాభ్యాసం చేపించుకున్నారు. ఎంతోమంది చిన్నారులు అక్షరాభ్యాసం చేపించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే మీరందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ జ్ఞాన సరస్వతి పీఠము బాసర్కి పోలినట్టుగా గోదావరి తీరాన ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకొక 6 నెలల్లో ఈ గుడి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు. అప్పటికి మీరందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ గుడి కట్టించడానికి 12 సంవత్సరాలు పట్టింది. క్రిందటి పుష్కరంలో మొదలెట్టాము. ఇప్పటికి ఈ పుష్కరానికి వచ్చే పుష్కరానికి కంప్లీట్ అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు అలా ఈ రాజమండ్రి గోదావరి తీరాన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ గుడి నిర్మిస్తున్నాము. మీరందరూ కూడా వచ్చి తప్పనిసరిగా ఆశీస్సులు తీసుకోవాలి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మనం జ్ఞానం లేనిదే మనం ఏం చేయలేం. సరస్వతి అందరూ అమ్మవారి పుట్టినరోజు కనుక ఈరోజు అందరికీ పరిపూర్ణంగా ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మన వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఆలయం గత పుష్కర కాలం నుంచి నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నుండిలా నిర్మాణం చేయించి, అంటే మొత్తం గ్రానైట్. రానున్న రోజుల్లో ఇది మహాక్షేత్రం వల్ల ఆ క్షేత్రానికి కావాల్సిన విధంగా ఉండాలంటే అంత టైం పడుద్ది. అంటే ఆలయం పరిపూర్ణంగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలంటే మా ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో ప్రయాణం చేసి అతి స్వల్పకాలం మనం చేసేది శాశ్వతం ఉండాలంటే నా నేచర్ ఆఫ్ పాలసీ. దాంతోనే అభివృద్ధి చెందాను. రాజమండ్రి ప్రజలు అభివృద్ధి చెందాను. రాజమండ్రి ప్రజలందరికీ అంకితం ఇది చేయాలని రానున్న రోజుల్లో మహాక్షేత్రం వాళ్ళని ఆశిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ పంచమి, సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి విశేషమైన రోజు. ఈ సందర్భంగా మన రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరాన వేయించేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం సరస్వతి పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అమ్మవారి దగ్గరకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మీ స్వహస్తాలతోటి సరస్వతి అమ్మవారిని పూజించుకుని తరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సరస్వతి అమ్మవారి పూజ చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మన అఖండ గోదావరి తీరాన్ని వేయించేసినటువంటి సరస్వతి పీఠాన్ని అందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ శ్రీ పంచమి సందర్భంగా వేలాదిగా అక్షరాభ్యాసాలు అవుతున్నాయి. ఆల్రెడీ ఒక 500 అక్షరాభ్యాసాలు చేసాం. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే సరస్వతి పూజలు కూడా సాయంత్రం చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తులతూగాలని టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ 42వ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక గాంధీపురంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం వద్ద కోలాహలంగా జరిగాయి. భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోరంట్ల రవిరామ్ కిరణ్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తరం నాయకుడని, ఆయన నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని తామంతా ముందుకు సాగుతున్నామన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, వెలుగువంటి రఘురాం, మార్గాని సత్యనారాయణ, మద్దామణి, పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, కర్రె అప్పలస్వామి, చెల్లిబోయిన శ్రీనివాస్, నున్నా కృష్ణ, గంగిన నాని, రొంపిచర్ల ఆంటోనీ, కోరాడ వెంకటేష్, దండమూడి ప్రమీల, దండమూడి తేజ, మట్టా శ్రీను, శీలం గోవిందు, హాళ్ళ ఆనందరావు, కంచిపాటి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవాళ పెద్ద పండగ. ఎందుకంటే ఇవాళ మా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు, 42వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో కొత్త తరం నాయకత్వాన్ని దిశానిర్దేశం చేస్తూ ఏదైతే ప్రజల్లో ఇంతకుముందున్న సీనియర్ల నుంచి ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ వరకు
ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే వాళ్ళకి కొత్త రక్తాన్ని పాత తరాన్ని కలుపుతూ ఇవాళ మా అందరికీ ఉత్సాహాన్ని నింపుతూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిచౌదరి గారి ఆఫీస్ దగ్గర మా నాయకులు కార్యకర్తలందరం కూడా ఇవాళ కోలాహలంగా ఆయన పుట్టినరోజు వేడుకలో ఇక్కడ కేక్ కట్ చేసి మా అందరూ జరుపుకోవడం జరిగింది. ఇవాళ రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 బ్లడ్ క్యాంప్స్, కొవ్వూరు మలకపల్లి గ్రామంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా సుమారు 1000-1200 మందికి వాళ్ళకి మెడికల్ క్యాంప్ ప్లస్ వాళ్ళకి ఇస్కాన్ తరపు నుంచి కూడా అన్నప్రసాదం కూడా ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఫౌండేషన్ తరపున ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇవాళ చేయడం జరిగింది. గోరంట్ల బుచ్చిచౌదరి గారి పిలుపు మేరకు ఈ సేవా మార్గంలో మేమందరం కూడా లోకేష్ గారికి ఆయన పుట్టినరోజు తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు 2026 నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి, మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే సెషన్లో జిల్లాలోని 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 1 నుండి 10 వరకు 2వ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలోని 82 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో నిర్వహిస్తారన్నారు. ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ శారద, జిల్లా వొకేషనల్ విద్యా అధికారి డి విజయశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా ఇచ్చారా? సో మీరు అయితే బందోబస్తు ప్లాన్ ఇందులో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. వెరీ నైస్. అయితే మొత్తం సెంటర్స్కి మరి మీరు స్టాఫ్ ఎవరెవరిని వేస్తున్నారు అనేది డీటెయిల్స్ ఇవ్వండి. మీరు తీసుకున్నాము మాకు కూడా కలెక్టరేట్ కూడా క్రాస్ చేయాలి. దాన్ని ప్రమోల్ చేసిన 144 తహసీల్దార్ గారు వచ్చారా? ఎవరు మీరు ఇచ్చారు? అయితే మీరు 144 ఎన్సూర్ చేసుకోండమ్మా. ఎవరైనా తహసీల్దార్ ఇస్తారు, ఆర్డీఓ ఇస్తారు, ఆర్డీఓ ఇస్తారు. ఎవరెవరి వాళ్ళు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒకసారి ఆఫీస్ పెట్టుకోండి. ఇక అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ ఫర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ చూస్తారు. దెన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జంబ్లింగ్ సెంటర్స్. రాజధర్మం ప్రకారం ధృతరాష్ట్రుడు గాంధారి వనవాస దీక్షకు బయలుదేరుతుంటే కుంతీదేవి కూడా వారి వెంట వెళ్లిందని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సమవేదం షణ్ముఖ శర్మ అన్నారు. క్షత్రియ ధర్మం సూచిస్తూ యుద్ధం చేయమని తల్లిగా చెప్పి తన ధర్మం నిర్వహించానని కుంతీదేవి అంటుంది. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 56వ రోజు బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనం కొనసాగిస్తూ వృద్ధాప్యం కారణంగా ధృతరాష్ట్రుడు గాంధారి తపస్సు కోసం వనవాస దీక్షకు వెళ్లాలని నిర్ణయించుకుంటే వారితో కుంతీదేవి కూడా వెళ్లడానికి సన్నద్ధమైందని తెలిపారు. యుద్ధం చేయమని ప్రోత్సహిస్తూ కృష్ణుడి ద్వారా సందేశం పంపించి ఇప్పుడు యుద్ధంలో గెలిచాక రాజభోగం వదులుకొని అడవులకు వెళ్లడం తగదని కుంతీదేవితో ధర్మరాజు అంటాడు. అయితే తాను తల్లిదండ్రులుగా భావిస్తూ సేవలు చేసుకుంటున్న ధృతరాష్ట్ర దంపతులకు అడవిలో కూడా సేవలు అందించడానికి, అలాగే తనకు సద్గతులు కలగడానికి వనవాస దీక్షకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, తన మాటకు అడ్డు చెప్పవద్దని కుంతీదేవి చెబుతుంది. వారి వెంట విదురుడు, సంజయుడు కూడా వెళ్లారని సామవేదం వివరించారు. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున అనుశాసన పర్వం, అశ్వమేధ పర్వం పూర్తి చేసుకుని ఆశ్రమవాస పర్వంలో మనం ప్రవేశించడం జరిగినది. ఈ పర్వంలో విశేషించి ధృతరాష్ట్రుడు వానప్రస్థానికే నిర్ణయించుకుని బయలుదేరుతూ దానికి ముందుగా తాను కొన్ని శ్రాద్ధ కర్మలు, దాన కర్మలు చేసుకుంటానని, దానికి ద్రవ్యం కావాలని విదురుని ద్వారా ధర్మరాజు కబురు పంపడం,
ధర్మరాజు అర్జునుడు సంతోషంగా అంగీకరించడం, భీమసేనుడు మాత్రం కాస్త విముఖంగా ఉండడం నేను మనం చెప్పుకున్నాం. అయితే ధర్మరాజు గతంలో జరిగినటువంటి ఏ అపకారాన్ని స్మరించడం లేదు. ధర్మరాజును గౌరవిస్తూ అర్జునుడు అదే మార్గంలో ఉన్నాడు. భీముడు మాత్రం గౌరవించలేదు, ఆయన గౌరవించాడు ధర్మరాజు ముందు. కానీ ఆయనకు ధృతరాష్ట్రునిపై ఉన్నటువంటి ఆగ్రహం అనేక కారణాల ఉంది. తప్పనడానికి లేదు, కానీ ఒప్పుగా కీర్తించడానికి లేదు. దానికి అనేక కారణాలు. ప్రధానంగా ధృతరాష్ట్రుడి యొక్క వంచన వల్లనే దుర్యోధనుడు దురాగతాలు సాగాయి. ఆ కారణం చేతనే ఇటువంటి దురవస్థ వచ్చిందనే భావం బాగా నాటుకునుంది ఆయనలో. రెండవది, తిరిగి వచ్చిన తర్వాత ఆలింగనం పేరుతో తను చంపడానికి ఆయన ప్రయత్నించిన విషయం స్పష్టంగా చూశాడు. కృష్ణుని వల్ల కాపాడబడ్డాడు. ఈ భావాలన్నీ ఉండడం చేత కొంత వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించిన మాట వాస్తవమే. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కూడా భీమసేనుడి పైన ప్రత్యేకమైన రోషం ఉంది. దానికి కారణం తన 100 మంది కొడుకులు ఆయన చేతిలో పోవడం ఒకటి. తర్వాత ఇప్పటికీ ఆయన మెత్తబడ్డప్పటికీ కూడా ఇప్పటికి మెత్తబడ్డాడు. కానీ ఇన్ని ఏళ్లుగా ఉన్నది అంత తొందరగా కొందరి నుంచి వదలదు. అందుకే భీముడిని మనం తప్పుపడ్డానికి లేదు, ధర్మరాజంతో గొప్పగా చెప్పడానికి ఇక్కడ లేదు. ధర్మరాజు అంటే ధర్మరాజే, ఆయన యొక్క సహనం అది. ఇది మనం తెలుసుకుంటున్నాం. అందుకే భీమసేనుడు అప్పుడప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, భీమసేనుడి యొక్క పరివారం ఏదైతుందో వారు కూడాను ధృతరాష్ట్రుడికి చేయవలసిన పనుల్లో ఆయన మాటని ఖాతరు చేయకపోవడం కూడా జరిగేది అని కూడా వర్ణించడం జరుగుతుంది. రాష్ట్రం గర్వించదగిన నేతగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు ప్రశంసించారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గోదావరి గట్టున ఉన్న రుక్మిణి సత్యభామ సమేత క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ భగవంతుడు నారా లోకేష్కు ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు అందజేసి అండగా నిలవాలని ప్రార్థించామన్నారు. మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఎన్నమూరి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాయని, ఈ విషయంలో నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం యజ్ఞ వృక్షాలకు, ఇతర వృక్షాలకు నీళ్లు పోసి వేద మంత్రాలు పఠించారు. కూటమి నాయకులు నల్లం శ్రీను, బెజవాడ వెంకటస్వామి, కొమ్మా రమేష్, పిన్నింటి రవిశంకర్, మంచాల సునీల్, సానా దుర్గాప్రసాద్, బడే పూర్ణచంద్రరావు, మాకాని లక్ష్మణరావు, అర్లపల్లి శ్రీనివాస్, పెదిరెడ్డి శ్రీను, వెంట్రపాటి భాస్కర్, సత్కూరి సాయి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ నేతగా యువ హృదయాలందరినీ కూడా గెలుచుకోవడంతో పాటుగా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖల్ని తీర్చిదిద్దే క్రమంలోని ఇవాళ జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయనకు అండగా నిలబడి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోయేదానికి ఆ భగవంతుడు లోకేష్ గారికి శక్తినివ్వాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఆ స్వామివారిని, క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ రోజున నారా లోకేష్ గారు పుట్టినరోజు అయితే ఆయన అంత నాగర్భ శ్రీమంతుడు పొజిషన్లో ఉండి కూడా దేశం కోసం అని చెప్పేసి తన మనసు, వాచ అన్ని రకాలుగాను దాన్ని సిద్ధమై ఈ రోజున అందరినీ దాటించి ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పడ్డాడు. ఆయన ప్రజాసేవకి నిర్ణయించుకున్నాడు. దాని గురించి మనం ఇంకా ఎక్కువ చెప్పడానికి లేదు. ఆయన చేతలే చూడాలంతే. కంపెనీలు తీసుకొచ్చి ఒక పదవి చేపట్టిన సంవత్సర కాలంలోనే అద్భుతమైన, అసలు ఈయన చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా, ఏమైనా మాయాదండం ఉందా అన్న రీతిలో అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదంతా కూడా ఒక ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం, జనతా పార్టీ, బీజేపీ, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఒక ఐకమత్యంగా చేసుకుంటూ
ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక అద్భుతమైన రీతిలో తీసుకెళ్తున్నారు. మరియు విద్యాశాఖ సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి గట్టున ఉన్న AYSK ఓరియంటల్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్, సదనం గర్ల్స్ స్కూల్ అండ్ హాస్టల్లోని సుమారు 220 పేద గర్ల్స్ స్టూడెంట్స్ కి పుస్తకాలు, పెన్నులు, బాత్ సోప్స్, వాషింగ్ సోప్స్, పేస్టులు పంపిణీ చేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తమ్మా రవి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఉపాధ్యాయుల గైడెన్స్ ఉపయోగించుకుని స్టూడెంట్స్ అందరూ తాము ఎంచుకున్న కెరీర్ని సాధించడానికి కష్టపడి చదవాలన్నారు. స్కూల్ స్టూడెంట్స్ అభ్యున్నతికి సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 3 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, విద్యాలహరి స్కూల్స్ అధినేత తీగల దుర్గారావు బుజ్జి మాట్లాడుతూ సదనం స్కూల్ స్టూడెంట్స్కి సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్కూల్ HM మహాలక్ష్మి, ట్రస్ట్ సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోమటి వెంకట్రావు, తుల్లి పద్మావతీదేవి, కాళ్ళ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు చింతపల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చింతపల్లి నాని కార్యాలయాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసి సుమారు 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు నాని చేసిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లాలా చెరువు సెంటర్లోని బీసీల ఆశా జ్యోతి దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, కడలి రామకృష్ణ, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన యొక్క వ్యాపార సంస్థ పరంగా దినదిన అభివృద్ధి చెందడానికి చింతపల్లి నాని గారు ఎంచుకున్న ఆ యొక్క ఆఫీస్ని నాతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాని గారికి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారికి, పెద్దలు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ గారికి, ఇతర వార్డు ప్రముఖులందరికీ కూడా 50 వార్డులో ఉన్న ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా నమస్కరిస్తూ ఈరోజు మా యొక్క లోకేష్ గారు, మనందరి యొక్క నాయకుడు లోకేష్ గారి యొక్క వేడుకల్ని తిలకించడానికి, వీరు చేసిన సేవా కార్యక్రమాల్ని అందుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్వతహాగా పుట్టినరోజు వేడుకలు అంటే ఇప్పుడే చూసాం, బాంబులు కాలుస్తున్నారు. పొద్దున్నుంచి ఒకవేళ ఒక వ్యక్తే పుట్టినరోజు అయితే అనుకుందాం, రవి గారిదో లేకపోతే నాని గారిదో పుట్టినరోజు అనుకోండి, ఈ జంక్షన్లో ఒక అరగంట సేపు ఆపేస్తారు, బాంబులు కాలుస్తారు, ఫ్లెక్స్లు కడతారు. దావోస్ అనే ఒక నగరంలో ఉన్నారు, యూరప్ కంట్రీలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఉన్నాడో తెలుసా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ రోజు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపదేవి, శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, 50వ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఓకే సార్ ఇలా చూడండి సార్. ఓకే జాగ్రత్త చేయండి. ప్రైమరీ మాట్లాడా జాగ్రత్త చేయన్నా, బయలుదేరుతా. ఏమన్నా నాకు గుర్తుందండి. ఫోన్ తీసుకున్నావా? రంగా గారికి ఇక్కడ ఎక్కడ చూసినా అలా చూస్తాడు. అమ్మ పర్వాలేదు. ఓకే పట్టుగా రండి రండి సురేష్ గారు అన్న అబద్ధాలు ఆడతాను. నేనా ఆశ పెడతాను. అది కూడా ఓపెన్ చేసాం. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో చాలా ప్రధానమైన కూడిక. మదర్ హాస్పిటల్ 50 బెడెడ్, చాలా మెయిన్ జంక్షన్ ఇది. అన్నిటికీ మించి రాజమహేంద్రవరం అన్నది ఒక మెడికల్గా ఒక హబ్.
వైద్యపరంగా దీనికి ఒక నియోజకవర్గానికి అనుసంధానంగా ఉన్న అనేకమైన గ్రామాలకి ఇది ఒక మెడికల్ హబ్. ఇది ఆ మెడికల్ హబ్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం హయ్యర్ సెంటర్స్ మెడికల్ అవసరాల కోసం హయ్యర్ సెంటర్స్కి వెళ్ళే పని లేకుండా కూడా ఇక్కడ వైద్యపరంగా ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రజలకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమంలోనే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున మదర్ హాస్పిటల్ 50 బెడెడ్ ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం అన్నది చాలా శుభ పరిణామం. ఒకానొక సందర్భంలో మనం దానివైపేట అంటే మెడికల్గా అదొక సెంటర్ కింద మనం భావించేవాళ్ళం. ఒక గైనిక్ కానీ, లేకపోతే జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, ఇంకేదైనా కానివ్వండి. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క జేఎన్ రోడ్ కానీ, ఏవి అప్పారావు రోడ్ కూడా కమర్షియల్గా డెవలప్ అవుతూ మెడికల్గా కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ప్రజలకి అందుబాటులో తీసుకురావడంతో పాటు వైద్య వ్యవస్థ పైన కూడా ఎంతో చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి నేను మదర్ హాస్పిటల్ వారి యొక్క మేనేజ్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్న తరుణంలో అభినందిస్తూ వారిని కూడా కోరుతా ఉన్నాం. వైద్యం కోసం వచ్చేవారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ, సకాలంలో అందిస్తూ వాళ్ళందరూ కూడా సంతృప్తిగా వెళ్ళే విధంగా, ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ గత ప్రభుత్వం ఎన్ని కష్టాలు నష్టాలతోటి మాకు వదిలేసిందన్నది మాకు తెలుసు. ఆరోగ్యశ్రీని బకాయిలన్నీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు చెల్లిస్తూ, అలాగే ఎవ్రీ మంత్ వస్తున్న ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా వస్తున్న బిల్లులను కూడా చెల్లిస్తూ ఆర్థిక పరంగా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఒక్క ఎన్టీఆర్ వైద్య సేవ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది కూడా మనందరం కూడా గమనించాం. కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క వ్యవస్థని ఈ రోజున ప్రారంభిస్తున్న వారు దీనిపైన ఎంతో బాధ్యత ప్రజలకు కూడా అందుబాటులో తెస్తూ వాళ్ళకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు రవి యాదవ్ గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప గారికి, ఇతర తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ర్యాలింగి శ్యామ్ గారు, వారి కుటుంబం 2007 నా తల్లి ఈ వార్డులో మేయర్గా నుంచినప్పుడు ఈ యొక్క సెంటర్లోని పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి బూత్ వేయడానికి సాహసించని పరిస్థితులు. ఎందుకు సాహసించని పరిస్థితులు అని ఎందుకు అంటా ఉన్నానంటే, అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నివసించేది ఈ వార్డే మంత్రిగా. అలాగే జెడ్పీ చైర్మన్గా వేణువు గారు ఇక్కడే ఉండేవారు గెస్ట్ హౌస్. అలాగే ఆనాడు కాంగ్రెస్లో ఉన్న శాసనమండలి సభ్యులు దుర్గేష్ గారు నివసించేది ఇదే. కాబట్టి ఇంతమంది హెమాహేమీలు నివసిస్తున్న ఈ యొక్క వార్డులో మేయర్ అభ్యర్థిగా మేము పోటీ చేసే బూత్ కూడా వేయని పరిస్థితుల్లో మా కుటుంబానికి అండగా వచ్చి నేను బూత్ వేస్తానంటే మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి 2007 అంటే 18 సంవత్సరాలు ర్యాలింగ్ కుటుంబం 18 సంవత్సరాలు కూడా మా వెన్నంటే ఉంది. వాళ్ళు మమ్మల్ని గౌరవించుకుంటూ వెళ్ళారు, మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అదే గౌరవించుకుంటూ తీసుకొచ్చాం. అలాంటి ఒక మంచి మనసు నా కుటుంబం ఒక ప్రాపర్టీలోని మీరు కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే మీకు అంతా మంచి జరుగుద్దని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు జేఎన్ రోడ్లో ఉన్నటువంటి మదర్ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. మదర్ హాస్పిటల్ యాజమాన్యం వారు గత సంవత్సరం ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఈ సంవత్సర కాలంగా అనేక మంది గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకు కూడా అందరికీ అందుబాటులోకి వైద్యాన్ని తీసుకువచ్చారు. ఈ సంవత్సరం కూడా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేసుకోవడం జరిగింది. అందుకనే ఫస్ట్ యానివర్సరీని చాలా విజయోత్సాహంతో ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ యానివర్సరీ శుభ సందర్భంలో ఇక్కడ ఆరోగ్యశ్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ మదర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైతే కొన్ని గర్భిణీలకి సంబంధించి కానీ కొన్ని ఆరోగ్యశ్రీ సేవలు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా
గవర్నమెంట్ హాస్పిటల్సే కాకోకుండా మనకి మదర్ హాస్పిటల్కి కూడా రావచ్చు, ఈ యొక్క సేవల్ని కూడా వారు తీసుకోవచ్చు. ఇప్పటికే మదర్ హాస్పిటల్ వాళ్ళు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో వీరికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేసి ప్రజలకి వారి యొక్క వైద్య సేవలను ఇక్కడి నుంచే తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మదర్ హాస్పిటల్ దగ్గర అవడం జరిగింది. ఇక్కడ జనరల్ ఫిజిషియన్తో పాటు గైనిక్ అలాగే పీడియాట్రిషియన్ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. కొత్తగా న్యూరో కూడా యాడ్ చేయడం జరిగింది. నరాల సంబంధిత వ్యాధులకు కూడా చికిత్స ఇక్కడ జరుగుతూ ఉంది. ఇలాగే మన మదర్ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ వారి యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ యాజమాన్యం కిరణ్ గారికి, హాస్పిటల్ పిఆర్ఓ మా అన్నయ్య సురేష్ గారికి ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ హాస్పిటల్ జేఎన్ రోడ్లో ఉన్న ఈ హాస్పిటల్ యానివర్సరీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఓపెనింగ్కి వచ్చాం, తర్వాత 1 year అయిన తర్వాత ఈ యానివర్సరీకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్ అప్పటి వరకు 4th floor వరకు ఉండేది. వీళ్ళ సేవలు విస్తృతం చేయడం వల్ల ప్రజలు అందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్ని చాలామంది పేషెంట్లు వచ్చి ఈ యొక్క హాస్పిటల్ సేవలను కూడా వినియోగించుకోవడం వల్ల బాగా అభివృద్ధి చెంది గవర్నమెంట్ వారు ఇదివరకు ఆరోగ్యశ్రీ అని ఉండేది, దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మార్చింది ఎన్టీఆర్ వైద్య సేవ. ప్రతి ఒక్కరికంటే ఈ యొక్క హాస్పిటల్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే తల్లికి బిడ్డకి గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా మీరు ఏ విధమైన మీరు ₹1 కూడా మీరు వెచ్చించవలసిన అవసరం లేదు, అంతా గవర్నమెంటే భరిస్తుంది. దానికి హాస్పిటల్ వాళ్ళు మీకు ఇంటికన్నా మీకు ప్రైవేట్ హాస్పిటల్లో అందరూ కూడా భయపడతారు, ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు ఎక్కువ వేస్తారు చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ హాస్పిటల్ చాలా అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు ఎవరూ కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా తల్లి బిడ్డతో క్షేమంగా డిశ్చార్జ్ అవ్వడానికి చాలా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అందుకని మరొక్కసారి ఈ యాజమాన్యం అయిన కిరణ్ గారికి, పిఆర్ఓ అయిన సురేష్ గారికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని రాజమండ్రి సిటీలో ఉన్న ప్రజల అందరూ కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క బంధువులకి, మీ యొక్క స్నేహితులకి అందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే చాలా బాగుంటారు ఇక్కడ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మర్యాదగా మిమ్మల్ని అందరినీ కూడా మర్యాదించుకుంటారు. ఇంట్లో ఎలాగ ఉంటామో అలాగా అంతకంటే బాగా చూసుకుంటారు. మీ అందరికీ కూడా మంచి సదుపాయాలు అందజేసిన సంస్థ ఏదైనా ఉంటే రాజమండ్రిలో ఏకైక మదర్ హాస్పిటల్ ఒకటి మాత్రమే. మీరందరూ బాగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 1 year కంప్లీట్ చేసుకుని ఈ మనం ఏదైతే ఇప్పుడు వరకు 1 year పాటు మనం ప్రజలకి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలకి ఎంతైతే సేవలు చేసుకుంటూ వైద్యపరంగా మనం ఏదైతే చేయగలుగుతామో అదన్నీ చేసుకుంటూ వచ్చి గవర్నమెంట్ తరపున మనకు సపోర్ట్ వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవలతో సహా ఇంకా మీరు మెరుగైన వైద్యం, మెరుగైన సేవలు చేయాలనే ఉద్దేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్రంలో మనకు కూడా కల్పించి మన మదర్ హాస్పిటల్ని ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మన మదర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం, మెరుగైన వైద్యం అందించాలని గవర్నమెంట్ సపోర్ట్తో మేము ఇంకా పూర్తిగా చేస్తామనే ఉద్దేశంలో మేము ఎన్టీఆర్ వైద్య సేవలను ఇవాళ ఆదిరెడ్డి వాసి గారు, సిటీ ఎమ్మెల్యే గారు, అండ్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి గారు, మరియు గంటా స్వరూప్ గారు, మన జనసేన పార్టీ నాయకులు, రవి యాదవ్ గారు అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తూ మెరుగైన వైద్యం పేదలకు అందించడానికి మేము ఎన్ని వేళ అందుబాటులో ఉంటామని కోరుకుంటూ మీరు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మదర్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.